అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? నాగబాబు విషయంలో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు? ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి ఆల్రెడీ అందులో సీటు రాలేదని తేలిపోయింది. సో నెక్స్ట్ ఇంకేదో పెద్ద అవకాశం కోసం చూస్తున్నాడు, అందుకోసమని దీన్ని మిస్ చేసుకున్నాడు కొంతమంది అయితే అంటున్నారు. అసలు ఏం ప్లానింగ్ ఉంది దీని వెనకాల? అంటే అది ప్లానింగ్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముగ్గురు బయటకు వెళ్ళిపోయిన తర్వాత 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందరూ ఏమనుకున్నారు, 3 పార్టీలునే ముగ్గురు పంచుకుంటారు అనుకున్నారు. కానీ సడన్ గా వచ్చేసరికంటే టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 తీసుకున్నారు. అండ్ దాని గురించి ఈయన పెద్దగా మాట్లాడలేదు కూడా. నిజానికి అఫీషియల్ గా ఇంకా చంద్రబాబు నాయుడే ముందుకొచ్చి నాగబాబుకు ఒక కీలక పదవి ఇవ్వబోతున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత అదేంటి మార్పులు ఇవి అని చెప్పి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకంటూ ఒక స్టార్డమ్ ఉంది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ పార్టీ వదిలిపెట్టి వెళ్ళినా కూడా బీజేపీ వాళ్ళు మేమున్నా మీరు మా దగ్గరికి రండి మిత్రపక్షం లాగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆయనకి ఎదుటి వ్యక్తులు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఉన్నన్ని రోజులు ఆయనకి నేను మీకున్నాను అంటూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మొన్న మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు చూసినాం. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకి ఎక్కడెక్కడ ఎన్నికలు ఉన్నా కూడా ఆయనని కీలక వ్యక్తిగా తీసుకెళ్తున్నారు. అయితే నాగబాబుని ఒక రాష్ట్రానికి చేసే బదులు ఓవరాల్ దేశానికే చేయొచ్చు కదా. అంటే ఢిల్లీలో అక్కడ ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ గా ఏమైనా ఒక ఆపర్చునిటీ వస్తే ఆయనకి వస్తాయి కదా ఏమైనా ఆఫర్స్, దాన్ని నాగబాబుకి ఇచ్చేయచ్చు. ఇద్దరు అంటే ఆ తమ్ముడు కోసము అన్న కష్టపడుతున్నారు అన్నట్టుగా అది. అంటే చిన్నది ఎందుకు అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆయనకి రాకపోని ఇంకొంచెం పెద్దదే ట్రై చేద్దాం. చిన్నదాన్ని కాకుండా ఒకవేళ మన రాష్ట్రానికి సంబంధించి ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా వీళ్ళు సొంత లాభాల కోసం చేసుకున్నారు. వీళ్ళు మాట్లాడుకుని ఇదంతా ప్లానింగ్ వస్తుంది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడైతే ఉంటాయి, ఇప్పుడు ఆంధ్రలో అయితే ఎక్కడ ఎన్నికలు లేవు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు లేవు. కానీ ఇతర రాష్ట్రాలలో ఇంకా కొన్ని నార్త్ సైడ్ కొన్ని ఏరియాస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ లేకపోతే 5-6 మంత్స్ లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లలో. అక్కడ ఈయనని ఎంపీగా చేయడానికి అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో దాని వల్ల ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఎంపీగా అనేది ఎమ్మెల్యేలు అందరు డిసైడ్ చేసి ఎంపీ అట్లా మొత్తం అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకంటూ ఒక హయ్యర్ పొజిషన్ ఇవ్వడానికి. ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళందరూ తెలుసు, సినిమాల పరంగా కావచ్చు అండ్ రాజకీయాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఇట్లా తెలుసు. కానీ వేరే రాష్ట్రం అంటే కొంత తక్కువ. అది కూడా కరెక్టే. ఆయన మరి అక్కడ ఏం ప్లాన్ వేస్తున్నాడో తెలియదు కదా. అది ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళు ఏంటంటే ఒకటి పోయినప్పటికీ కూడా మాకేం బాధ లేదు, విల్ ట్రై నెక్స్ట్ టైం ఎన్నికలు వచ్చినప్పుడు అయినా ట్రై చేస్తాము, లేకపోతే ఇదంతా కాదు అంటే ఢిల్లీలో ప్రయత్నించుకుంటాము. ఢిల్లీలో ఇప్పుడు కొన్ని ఏదైనా చిన్న చిన్న పోస్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ అఫీషియల్ గా పైనుంచి ఏదైనా కావాలంటే కొన్ని పర్మిషన్స్ కోసం కానీ మినిస్టర్ కి అంటే ఇప్పుడు సబ్ మినిస్టర్స్ అని ఉంటారు, సో వాళ్ళ ప్లేసెస్ కానీ సో అట్లా ఏదో ఒక పెద్ద పదవి కోసం. కేంద్రంలో ఏ పదవి వచ్చినా కూడా రాష్ట్రం కన్నా ఖచ్చితంగా పెద్దదే. సో మొత్తానికి ఇక్కడ ఛాన్స్ మిస్ అయినప్పటికీ అక్కడైతే మంచి ఛాన్స్, పెద్ద ప్లాన్ కోసం అంటే ఒక పెద్ద స్థానం కోసం ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన ఎంపీ కోసం ఇప్పుడు ఇన్ని రోజులు మినిస్టర్ కోసం ప్రయత్నించారు కానీ రాలేదు. బట్ నెక్స్ట్ ఆయన ఎంపీ కోసం ట్రై చేసే అవకాశాలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు. అంటే అదేదో ప్లాన్ ప్రకారంగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఓకే, కానీ నాగబాబు విషయానికి వస్తే ఆయన రాష్ట్రం విషయంలోనే ప్రజలు ఏమనుకున్నా ఎవరేమనుకున్నా నాకు అసలు ఆశనే లేదు, ఇట్లాంటి ఆశలే అని చెప్పినప్పుడు మరి వేరే రాష్ట్రానికి ఒప్పుకుంటానికి వచ్చా? అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు బయట ఆయన అనుకుంటారని తెలుస్తుంది, అసలు ఇక్కడే ఒప్పుకొని వ్యక్తి అక్కడేం ఒప్పుకుంటారు. మేబీ ఆ సిచ్యువేషన్ లో ఇంకా నాగబాబుని కన్విన్స్ చేస్తాడేమో, ఇట్లా కాదన్న నువ్వు వెళ్ళు అంటే క్యాడర్ బిల్డ్ చేయడానికన్నా నువ్వు అక్కడ ఉంటే మా క్యాడర్ బిల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేయొచ్చు.